రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు మార్చి బిగ్గరగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చదువుకుందాం. 18, 19, 20, 21. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందరుని గురించి వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానేను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఆమె నయోమి కదా అని అనుకుంటుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానని వెళితేనే యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికాను. సర్వశక్తుడు నన్ను బాధపరిచాను అని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు మమ్మలను కనికరించిన దేవుడివై ప్రభువైన దేవా తండ్రి, రూతు గ్రంథాన్ని బైబిల్ స్టడీగా కొన్ని భాగంలో చూసుకోవడానికి ఇస్తున్న కృపలన్నిటిని బట్టి వందనాలు. గుప్తమైన మరుగైన సంగతులు ప్రభువా తండ్రి మీ ఆత్మ ద్వారా మా కొరకు బయలుపరచమని కూడా నీ సందులో సాగిలపడుతుంటున్నాం. నా ప్రభువైన దేవా, రిక్తులము, వట్టి చేతిలో ఉన్నటువంటి వారం, అయోగ్యులము, అపవిత్రులము ప్రభా, ఏ మంచి లేని వారం అయినను తండ్రి ప్రభా నీ బిడ్డలు కానీ సొత్తు కానీ స్వాస్యముగా చేసుకున్న దాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభా ఇది నాన్న లేఖన భాగాలు చదువుకొని ఉంటున్నాం ప్రభా దేవా. 18 నుండి 21 వరకు ప్రభా మీరే మా కొరకై విరిచి పంచిపెట్టి మహిమ పొందవలసిందిగా నీ సందులో సాగిలపడుతూ తెచ్చిన మమ్ములను ప్రభా దేవా, మా ఆత్మలను మా హృదయములను సిద్ధపరచమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, అవును. ముందుకు వచ్చి కూర్చోండి. అలా కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి. మనం ఇంతవరకు చూసుకున్న రీతిగా బెత్లెహేం అంటే ఏంటో తెలుసుకున్నాం. న్యాయాధిపతులు అంటే ఎవరో తెలుసుకున్నాం. బెత్లెహేం అంటే ఏంటో తెలుసుకున్నాం. మోయాబు అంటే ఏమిటో తెలుసుకున్నాం. తర్వాత ఎలీమెలెకు కుటుంబాన్ని గురించి చదువుకున్నాం. అక్కడికి మోయాబు ప్రయాణం వచ్చి అక్కడ కుమారుని ఇద్దరిని, భర్తని కోల్పోయిన నయోమిని, అక్కడ కోడండ్రుతో తిరిగి వస్తున్న పరిస్థితిని ఇదంతటిని గమనిస్తూ ఉన్నాం. ఓర్ఫా ముద్దు పెట్టుకొని వెనక్కి తన స్వదేశానికి వెళ్ళిపోయిందిగా ఉంది. అలాగే రూత్ అయితే కృత నిశ్చయము కలిగినదై, పట్టుదల కలిగినటువంటిదై, కాంక్రీటెడ్ డెసిషన్ కలిగినటువంటిదై నయోమిని వెంబడించడానికి, నయోమి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ, విధవరాలైనప్పటికీ, కుమారులు లేకపోయినప్పటికీ, ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ, తినటానికి తిండి లేకపోయినప్పటికీ రిక్తురాలుగా చేశాడు దేవుడనే నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఆ యొక్క నయోమిని దగ్గరకే నేనే వస్తున్నాను అని ఎంతో తీర్మానం చేసిన ఆ తీర్మానము ఎంతో భయంకరమైనటువంటి తీర్మానముగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 5 రకాల తీర్మానం చేసినటువంటిదిగా మనం అక్కడ నయోమిని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒకసారి ఆ మాటలు కూడా చదువుకుని నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఒకటి ఏంటంటే, నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదాను. 2, నీవు నివసించు చోటనే నేను నివసించేదాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను.
అనేటువంటి తీర్మానం ఒక విశ్వాసి యేసు ప్రభుతో చేయగలిగితే, ఒక విశ్వాసి ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి, నీ మార్గంలోనే నడుచుకుంటా, నువ్వు ఎటుపోతే అటుపోతా, నీ మనస్సు నేను కలిగి ఉంటా అని ఒక విశ్వాసి ప్రభు యొక్క మార్గంలో నడిస్తే, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నయోమి వలె రిక్తురాలు కాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రకాశము కలిగినటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సింహాసనాసీనుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పుకున్నటువంటి వాడు. నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పినటువంటి వాడు, కృపా సత్యములు జాలి కనికరము కలిగినటువంటి వాడు. అలాంటి వానితో నడవటానికి, ఇలాంటి మాటలు చెప్పటానికి మనం వెనకాడతాం. ఏమీ లేనటువంటి నయోమితో వెళ్ళడానికి రూతు ఇంత గట్టి నిర్ణయం తీసుకుందంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఇష్టం, ఆయన తలంపులు ఇవన్నీ కూడా అక్కడ కనపడతా ఉన్నాయి. తర్వాత యేసు ప్రభు ఈ యొక్క బోయజు రూతులకు కోవలో జన్మించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అది గొప్ప ఆధిక్యతగా ఆవిడ చూసుకుంటా ఉంది. అలాంటప్పుడు అలాంటి సిద్ధపాటు, అలాంటి నిర్ణయం, అలాంటి తీర్మానం చేయగలిగితే మనం కూడా చాలా గొప్ప విషయం. అది ఆమెలాగా చేయలేనటువంటి వాళ్ళంగా ఉన్నాం. 18 తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడట మానను కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేశారు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఆమె నయోమి కదా అని అనుకుని చుండగా నయోమిని గుర్తుపట్టలేకపోయారు. వెళ్ళినప్పుడు ఎలాగా వెళ్ళిందో వచ్చినప్పుడు అలాగా లేదు. ఆమె నయోమేనా అని ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి, ఆ పక్కింటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చేసి ఈమె నయోమిలాగా ఉందే, నయోమేనా అంటే ఎంత మార్పు వచ్చిందో ఆవిడలో అక్కడ చూస్తాం. చక్కగా వెళ్ళింది, భర్తతో 2 కుమారులతో వెళ్ళినటువంటి నయోమి ఇప్పుడు ఒంటరిగా వచ్చింది ఒక ఆవిడని ఎంట పెట్టుకొని. ఎవరు ఈవిడ? నయోమియేనా? యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభుని అంతకుముందు అద్భుతాలు చేసేటప్పుడు చూసినటువంటి వాళ్ళు శిలువ మీద చూసినప్పుడు నిరాకారుడు అంటే ఆకారము లేనటువంటి వాడు. ఈయన యేసు ప్రభువేనా? అప్పుడు కుష్ఠరోగిని స్వచ్ఛపరిచిన యేసు ప్రభు ఈయనేనా? ఏంటి ఇలా ఉన్నాడు? సొగసైనను స్వరూపమైనను లేకుండా పోయింది. గుర్తుపట్టడానికి వికారుడాయను అని ఉందాం గోదగా, వికార స్వరూపం వచ్చేసింది. అలాంటి భయంకరమైన స్థితి ఆయనకు వచ్చింది. ఇప్పుడు నయోమి వచ్చిన తర్వాత అందరూ అన్నారు, ఈవిడ నయోమియేనా, ఏంటి ఇలా ఉంది అని అందరూ కూడా విస్తుపోయినటువంటి వారుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె స్వరం, ఆమె సర్వశక్తుడు అది ఏం చేశాడంట? సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేశాడు కనుక నన్ను నయోమి అనక, నయోమి అంటే మధురము, మారా అంటే చేదు, మధురమైన నన్ను, తీయనైన నన్ను చేదుగా చేసేసాడు దేవుడు. దేవుడు చేశాడా? దేవుడు చేయలేదు. స్వయంకృత అపరాధం. సొంతంగా భార్యాభర్తలు కలిసి బెత్లెహేమును విడిచిపెట్టి శాపగ్రస్తమైన మోయాబునకు వెళ్ళడానికి తీర్మానం చేసుకుని వెళ్ళి నష్టపోయి ఆ నష్టాన్నంతా ప్రభువు మీద రుద్దుతుంది. సర్వశక్తుడు కాబట్టి ఆయన తన శక్తి అంతా ఉపయోగించి నా బతుకిలాగా నాశనం చేశాడని అర్థం.
సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నయోమి అనక మారా అనుడి అంది. కాబట్టి సర్వశక్తుడు దుఃఖము కలుగజేశాడని చెప్తుంది. మారానుడి నేను సమృద్ధి గలదానై వెళితిని. ఒకటి, ఆమె సర్వశక్తుడు చాలా దుఃఖము కలుగజేశాను. రెండవది, నన్ను నయోమి అనక మారానుడి. మూడవది, నేను సమృద్ధి గలదానై వెళితిని, యెహోవాను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. 4, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. 5, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. పైన 5 ఉన్నాయి, కింద 5 ఉన్నాయి. అవతల రూతు పలికినటువంటి మాటలు ఏంటి? 5 మాటలు. రూతు పలికిన మాటలు ఎలా ఉన్నాయి? నయోమి పలుకుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి? నిరాశ, నిస్పృహ, దుఃఖము, ఆవేదన, కన్నీరు, బాధ, ఇవన్నీ కూడా నింపుకుని నిండినదిగా నయోమి ఉంది. ఆ శాపగ్రస్తమైన దేశాన్ని నుంచి వస్తున్నటువంటి రూతు మాత్రం ఒక మంచి తీర్మానం చేసుకుని నయోమిని వెంబడించాడు. ఇన్ని 5 గుణలక్షణాలు, చెడ్డ నిరుత్సాహపరిచే గుణలక్షణాలు కలిగిన ఈ నయోమిని వెంబడించడానికి రూతు తీర్మానం ఎంత గట్టిగా ఉందో చూడండి. ఆవిడే చెబుతుంది, దుఃఖపరిచను, నాకు అన్యాయం చేశాడు, సాక్ష్యం పలికాడు అని 5 మాటలు మాట్లాడింది ఇక్కడ నయోమి. కాబట్టి రండి కొన్ని లేఖన భాగాలు చూసుకుని మనం ఈ పరిస్థితిని బట్టి చూసి మనం వెళదాం. ఏబు గ్రంథం. ఏబు కూడా ఇలాగ అన్నాడా చూద్దాం. ఏబు 1:20. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. నిజంగా ఈవిడ మాట్లాడిన మాటలో ఏబు మాట్లాడాలి, అంతే కదా. ఈవిడ అన్నటువంటి మాటలో ఏబు అనాలి. ఎందుకని? దుఃఖము కలుగు చేశాడు, సర్వశక్తుడు అన్యాయం చేశాడు, అనవసరంగా సాక్ష్యము పలికించాడు అని అనేక రీతులుగా వాపోయినటువంటి ఆ యొక్క నయోమి వలె అంతకంటే ఎక్కువగా సర్వసమృద్ధి గలదానై వెళ్ళాను, రిక్తురాలుగా తిరిగి వచ్చాను, రిక్తురాలుగా తిరుగు రాజేశాను ఆయన చేశాడని. ఈ మాటలు ఎవరనాలంటే ఏబు అనాలి. ఏబుకి కలిగినటువంటి బాధ అంతా ఇంత కాదు. అంతా ఏమేం పాపం చేయలేదు. వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళలేదు. నయోమిలాగా వీళ్ళందరినీ భర్తని కుమారుల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు, కుటుంబం అక్కడే ఉంది. అయినా కూడా దేవుడిచ్చినటువంటి సాక్ష్యము గొప్పదిగా ఉంది. అక్కడ 8వ వచనం చదువు. అని చాలు. ఈ మాటలు ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడిచ్చినటువంటి సాక్ష్యం అది. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద ఇలాంటి వాడు ఇంకొకడు కూడా లేడు అని దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పాడు. ఈ పక్కింటి వాళ్ళు లేకపోతే సంఘంలో విశ్వాసులు చెప్పిన సాక్ష్యం కాదు ఇది. మనకెంత సాక్ష్యం ఉంది? మన సాక్ష్యం ఏంటి? నథింగ్, ఏమీ ఉండదు మన సాక్ష్యం. మన సాక్ష్యం చాలా నిరుత్సాహంగా ఉంటుంది. కాబట్టి అంత సాక్ష్యం కలిగినటువంటి దేవుడు చెప్పగలిగినటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలు
కంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. ఈయన 10 మంది పిల్లలు పోయారు, ఆవిడకి 2 పిల్లలే పోయారు. భర్తను ఆవిడ 3 పోయారు, చనిపోయారు. రిక్తురాలుగా వచ్చాను. సొంతంగా చేసుకున్న పని అది. ఆ విధముగా ఈయన పలకాల్సిన మాటలు ఆవిడ పలికేటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏ విధము చేతనైనను దేవుడు అన్యాయస్తుడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఎరుకొచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా కూడా దేవుడు నిందించాల్సిన అవసరం లేదు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, జాలి కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేయని దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు, కాపాడే దేవుడు. కాబట్టి ఆయనని మనం ఏమీ అనకూడదు. ఆ విధముగా ఏబు ఆ మాటలకి, ఈ ఏబు మాటలకి చూస్తే ఎంతో బాధేస్తుంది అన్నమాట. ఈయనంత గుణలక్షణం కలిగినవాడు, ఏబెంత న్యాయవంతుడు, ఇలాంటి వాడు లేడు అని దేవుడు చెప్పాడు. కాబట్టి యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏ మాటల్లో కూడా ఏబు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎవరు చెప్పారు మరి? దేవుడు అన్యాయం చేశాడని ఎవరు చెప్పారు? నయోమి చెప్పింది, నయోమి చెప్తుంది. కానీ ఇక్కడ మరి ఏబంట్ల ఎక్కువ బాధపడినోడు ఏమంటలేదు, కానీ తక్కువ బాధపడింది ఆవిడ. ఆ మాట అనగలుగుతాం. హబక్కూకు గ్రంథం, మనం ఎలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి? హబక్కూకు గ్రంథం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు లేకపోయి ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించు. 7 వచ్చినాయి ఇక్కడ. 7 విషయాలు చెప్పాడు. ఏది లేకపోయినా పర్వాలేదు, నేనేం చేస్తాను? ఆనందిస్తాను. ఎక్కడ? నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను, నాకు రక్షణ ఇచ్చాడు, అది చాలు. నా రక్షణకర్త అయినటువంటి దేవునిలో నేను ఆనందిస్తాను. మనకి 2 ఇచ్చాడు, పరసంబంధమైనది ఒకటి, భూ సంబంధమైన 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవి 2 చాలు. 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు మనకి. పరసంబంధమైనది ఒకటి, భూ సంబంధమైనది ఒకటి. ఒకటి పరసంబంధమైనది రక్షణ. భూ సంబంధమైనది ఏంటంటే ఆక్సిజన్ ఇచ్చాడు మనకి, పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చాడు. దట్స్ ఎనఫ్. ఉచితముగా ఇచ్చాడు. రక్షణ కూడా ఉచితముగా ఇచ్చాడు, ఆక్సిజన్ కూడా ఉచితముగా ఇచ్చాడు. మనం ఎంత అయినా కొనుక్కోవాలంటే, పీల్చుకోవాలంటే, మన కరోనా వచ్చిందిగా. కరోనా వస్తే మా అల్లుడికి కరోనా వచ్చింది, పెద్ద అల్లుడికి వస్తే హాస్పిటల్, మా చిన్నల్లుడు ఉండేటువంటి హాస్పిటల్, అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ సిలిండర్ పెట్టడానికి ఎన్నో రోజులు పెట్టారు. 30,000 అయింది. రోజుకు 30,000. ఎన్ని రోజులు పెట్టారో తెలియదు, రోజుకి 30,000 అయింది. అది తీస్తే చచ్చిపోతాడు. ప్రాణాధారం. ఇన్ని రూపాయలకే 2 రోజులకే లక్షలు అయితే 4-5 లక్షలు అయింది. ఇన్ని రోజులకి 5-6 రోజులకి గాలి పీల్చుకుంటే, ఆక్సిజన్ పీల్చుకుంటే, పుట్టిన దగ్గర నుంచి 47 సంవత్సరాల నుంచి పీల్చుకుంటే నేను ఎంత కట్టాలి దేవుడికి? అది చాలు.
ఉచితముగా గాలి పీల్చుకొని గాలి వదలటానికి దేవుడిచ్చినటువంటి ఆ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఏం తిన్నాం ఏం తినలేదు అనేది కాదు, బ్రతకటానికి ఈ లోకంలో దేవుడిచ్చిన ఆ ఆక్సిజన్ని బట్టి దేవుని స్తుతించాలి. రెండవది, పరలోకం సంబంధమైన రక్షణ, నరకానికి పోకుండా రక్షణ ఇచ్చినందుకు ఈ రెండు ఆశీర్వాదాలు ఎనలేని ఆశీర్వాదాలు మనకి ఇక్కడ. ఏది ఉన్నా లేకపోయినా ఏమన్నాడు ఇక్కడ? అంజూరపు చెట్టు పూయకున్నా పర్లేదు, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్టు కాపు లేకపోయినా పర్వాలేదు, చేనులోని పైరు పంట రాకపోయినా పర్వాలేదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పర్వాలేదు, సాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించాను. నా రక్షణకర్త అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే చాలు, ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. చాలామంది వేసి అది చూసి ఇది చూసి దాన్ని చూసుకుని దీన్ని చూసుకుని దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మనకి పనికిరాదు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే, యేసు ప్రభు యొక్క కలువరి శిలువ రక్తధారాలతో కడిగి శుద్ధీకరింపబడిన వ్యక్తివైతే, తన బిడ్డగా చేసుకుంటే అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ధన్యత నీకుంటే, పరలోకమందున ఆ తండ్రి అని భూమి మీద ఉండి కేకవేసే ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చి ఉంటే, రక్షణను బట్టి ఆనందిస్తావు, మిగిలిన వాటిని బట్టి ఆనందించవు. దేనిని బట్టి కూడా ఆనందించవు. రక్షణ. అందుకనే మన మనోనేత్రాలు వెలిగించం పాడితే తప్ప మనము దేవుని ఎడల మంచి మనస్సాక్షి కలిగి వాక్యము ద్వారా నింపబడి వాక్యపు నడకలో నడుచుకుంటే తప్ప మనం ఏం చేయలేం. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించి, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థనను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అక్కడ అంటున్నాడు ఏమి లేకపోయినా, ఇవన్నీ కూడా కావలసినటువంటివి, ఇవి లేకపోయినా పర్వాలేదు. ఆ రోజుల్లో ఆస్తి ఏంటి? ఇప్పుడైతే ఇల్లు, పొలము, కారు, అంతస్తులు ఇవి ఉంటాయి. అప్పుడు ఆస్తులు ఏమి లేవు. ఒంటెలు, గొర్రెలు, మేకలు, మందలు, ఇవే ఆస్తి. అంతే ఆస్తి, ఇంకేం ఉండదు. బంగారం ఎంత ఉందని లేదు. కాబట్టి ఇవన్నీ పోయినప్పటికీ, 7 అంతల లాస్ వచ్చినప్పటికీ కూడా నా రక్షణకర్త అయిన నా దేవుని నేను ఆనందిస్తాను. నా ఆనందం రక్షణ ఆనందం. అందుకనే ఈయనంటాడు, ఒక మాట అంటాడు. ఎవరు? దావీదు మహారాజు ఏమంటాడు? రక్షణానందమును మరలా నాకు. రక్షణ ఉంది, ఆనందం పోయింది. రక్షణ ఉంది, ఆనందం పోయింది. సొంటి ముక్క గుడ్డకి కట్టండి, సొంటి తీసేసిన గుడ్డ వాసన వస్తుంది. సొంటి పోయిన గుడ్డ వాసన ఉంటుంది. రక్షణ ఆనందం ఉండాలి. రండి, రోమ 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముండగా, అది దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఆవిడ. ఆవిడేమంది? యెహోవా నాకు విరోధి ఆయను. అంటే ఏం లేదన్నమాట, దేవుడు నా పక్షంగా లేడని అర్థం. దేవుడు నా పక్షంగా ఉంటే విరోధి ఎవడు? ఇంకా బయటోడే కాదు, బయటోడు విరోధి కాదు. యెషయా గ్రంథం 54:17 చదవకండి, తీకండి.
యెషయా గ్రంథం 54:17 ఉంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఉంది. అయితే ఇక్కడ విరోధి ఆయను ఎవరు విరోధి? ఇంకొక విరోధి కాదు, దేవుడే నాకు విరోధి అయ్యాడని చెప్తుందంటే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మన పక్షమునుండగా మన దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎవడు ఉండడు. ఒకవేళ ఉండినా పర్వాలేదు, విరోధి ఉన్నా పర్లేదు. ఎందుకని? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి గొల్లియాతు వచ్చినా పర్వాలేదు. దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి గొల్లియాతు లాంటి వాడు వచ్చినా పర్వాలేదు, సింహం వచ్చినా పర్వాలేదు, ఎలుగుబంటి వచ్చినా పర్వాలేదు. కాబట్టి మన పక్షంగా ఎవరు ఉండాలి? యెహోవా దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడో ఉండడు అని ఇంకేమంటున్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక చిన్న చిన్న వాటిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? తన సొంత కుమారుణ్ణే మనకివ్వడానికి వెనకాడకపోతే ఇక మిగిలినవన్నీ ఇవ్వటానికి వెనకాడతాడా ఆయన? ఇవన్నీ ఆరోగ్యము, ఇల్లు, పెళ్ళి ఇవన్నీ కూడా ఆగిపోతాయా? తన సొంత కుమారుణ్ణి మనకివ్వడానికి వెనకాడకపోతే మిగిలినటువంటి వాడిని ఇవ్వకుండా ఉంటాడా? 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము అని చింతొద్దు. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు. అది ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలియదు. ఎందుకని? తన కుమారుడిని ఇవ్వటానికి వెనక తీయలేదంటే ఈ ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఇంకా మిగిలినవి అన్నీ కూడా ఇవ్వాలని ఆయన తెలియదా? పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు, మనకేమేం కావాలో అన్నీ తెలుసు. చదువు. మొట్టమొదటి చేయాల్సిందేంటి? ఆయన రాజ్యమును నీతిని ఎతకాల్సింది. అవి కావు. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు శాలలో లేకపోయినా, ఇంకా పంట ఇంటికి రాకపోయినా, చెట్లు పూయకపోయినా, ఏది చేసినా పర్వాలేదు, కానీ నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఇవన్నీ కావాలని ఆయన తెలుసు. అన్ని జనులైతే అలా చింతిస్తారు. నువ్వు అనుజనుడు కాదు, స్వజనుడివి, దేవుని బిడ్డవి. నీకేం కావాలో ఆయన తెలుసు. ఆయన సర్వసమృద్ధితో నిన్ను పోషిస్తాడు. ఎవరిని ఎలా, ఎంత చెట్టుకి అంత గాలి వస్తానే ఉంటుంది, ఏం పర్వాలేదు. మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి. మన విశ్వాసం. లాజర్ ఎంత ఉన్నాడు? లాజర్ ఎంత? తినటానికి తిండి కూడా లేని విశ్వాసి, నీతిమత్వం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, ఆరాధకుడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాడు కాదు. లాజరు విశ్వాసి, దేవుని కుమారుడు. ఆ ప్రక్కనే ఉన్న ధనవంతుడు ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. విశ్వాసికి ఏమి లేకుండా చేయటం ఏంటి అసలు? అన్యుడికి ఎన్ని ఉండడం ఏంటి అని కనపడుతుంది మనకి. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా విశ్వాసమును గట్టిగా చేత పట్టుకొని తుద వరకు దాన్ని పట్టుకొని ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. అలసట పడక, విసుకక, విసిగిపోకుండా, అలసట రాకుండా, అలుపు రాకుండా పరిగెత్తా ఉండాలి. పందెపు రంగంలో ఆగిపోకూడదు. పరిస్థితి ఏదన్నా రాని, ఏ పరిస్థితి అన్నా రాని, ఆగిపోవటానికి లేదు, సాగి రావాల్సిందే. అది ఇక్కడ
చెప్పేటువంటిదిగా మనం చూస్తున్నాం. చూడండి 8వ అధ్యాయానికి రా. రోమా 8, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? అది క్రీస్తు ప్రేమలో నుంచి ఎడబాపేది ఎవడు? మనం నయం అనుకుంది క్రీస్తు ప్రేమ నాలోంచి పోయింది అనుకుంది. ఆమె ద్వారా ఒక గొప్ప కార్యం జరిగింది. ఒక రూతుని తీసుకురావడానికి యేసు ప్రభు పుట్టేటువంటి జీనియాలజీలో వంశపారంపర్యంలో ఉండడానికి ఒక రూతుని తీసుకురావడానికి నయోమి కారకురాలైంది. ఒక దుఃఖములో, ఒక నష్టములో, ఒక వేదనలో ఆశీర్వాదం ఉంటుంది. ఏం పోయింది, మోయాబు వెళ్ళిపోయింది అనుకుంటున్నాం, కానీ అక్కడ నుంచి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేసింది. దేవునికి ఉపయోగపడే ఆశీర్వాదం. అలాగా ఉంటాయి. నష్టమైనట్టుగా కనపడతాయి అని దానిలో ఒక కీడుగా కనపడుతుంది, కానీ అది కొంత మేలు ఉంటుంది. దాని వెనక మేలు ఉంటుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారండి. అయ్యా మేము తొందరగా వెళ్ళాలి, బస్సు పోతే తొందర లేవు, మీరు తొందరగా ప్రార్థన చేయండి అన్నారండి. ఆయనకి అలవాటు ఏంటంటే ఎక్కువసేపు చేస్తాడంట. 2 మాటలు చెప్పి పంపించేలా. ఈవిడ పోతుండే బస్సు ఇది అది డ్రైవర్ బాగా నడపాలి అది ఇది అని చేసేవరకల్లా బస్సు పోయింది. ఏమైంది? బస్సు పోయేవరకల్లా వచ్చి చూస్తే బస్సు వచ్చి వెళ్ళిపోయిందమ్మా అండి. ఈ పాస్టర్ ఎప్పుడు ప్రార్థన చేయమంటమే తప్పు. అసలు పాస్టర్ గారు ఆయన ఇంత బోర్ని చేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళకుండా వచ్చినా బస్సు అంతే అది అనుకుంది. ఆఖరికి బస్సు వచ్చింది, ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చేవరకల్లా ఆ బస్సు ఎక్కిన తర్వాత ముందుకు కొంత దూరం పోయేవరకల్లా ముందు పోయిన బస్సుకి యాక్సిడెంట్ అయింది. ఈవిడ ముందు ఎక్కాలనుకున్న బస్సుకి యాక్సిడెంట్. పాస్టర్ గారు ప్రార్థన ఎక్కువ చేశాడు కాబట్టి ఈ యాక్సిడెంట్ అయిన బస్సు ఎక్కలేకపోయింది. పాస్టర్ గారిని నేను తిడుతున్నాను, కానీ పాస్టర్ గారిని ఆయన కనుక బారు ప్రార్థన చేయకపోతే ఈ పాటికి బస్సులో ఉండేవాడిని. బస్సులో అందరి మంది చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిన వాళ్ళు నేను కూడా ఉండే. పాస్టర్ గారు వందనాలు. ఆయన ఒక కీడు ఒక మేలు. ఒక కీడు ఎందుకంటే మేలుకే. దేవుడు మన బిడ్డలుగా ఉన్నప్పుడు ఒక కీడు వస్తే మేలు కనుక. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు కొడుకు. నేను 10th క్లాస్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఇంట్లో పడుకుని ఏడుతున్నా. రిజల్ట్స్ వచ్చినాయి. SSLC అంటారు అప్పుడు, 10th క్లాస్ కాదు. రిజల్ట్స్ వచ్చినాయి, పడుకుని ఏడుతున్నా. మా అమ్మ మా నాన్నకి అనుమానం వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. పోయి ఉంటుంది. దగ్గరికి వచ్చాను. పోనీలేయ్యా, ఇప్పుడేం వయసు ఎంత పోయింది నీకు, ఇంకోసారి రాసుకో, ఇంకోసారి వస్తుందిలే, ఎడబాక, ఇంకోసారి రాసుకో అని చాలాసేపు బతిమలాడిన తర్వాత నేను తప్పేనని ఎవడు చెప్పాడు మీకన్నా? నేను ఫెయిల్ అయ్యానని ఎవడు చెప్పాడు మీకు? మరి ఏడుస్తున్నావేట్రా? ఎందుకు ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్కి నాకు పోటీ ఉంది. వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకున్నాను, వాడికంటే 4 మార్కులు తక్కువ వచ్చినాయి నాకు. అది నా బాధ. పాస్ అయ్యావా? పాస్ అయ్యాను. పాస్ అయితే మరి అది పోతే పోయింది, 4 మార్కులు దాము. కాబట్టి పట్టుదల కలిగి ఉన్నప్పుడు, సాధించాలి అని ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో, ఆత్మీయతలో, ఆరాధనలో, ప్రార్థనలో, మందిరానికి వచ్చే విషయంలో వెనకాడకుండా దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో
ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఎలాగా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకా ఉంటున్నాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. మరి ఎడబాపాడు, ఖడ్గం వచ్చిందేంటి, అయ్యో మీకు అలా చనిపోయారు అనుకోండి, మరణమైనను. మరి ఏదైనప్పటికీ, హింస అయినా, వస్త్రహీనత అయినా, కరువైనా, బాధ అయినా, ఏదైనా కానీ క్రీస్తు యేసు ప్రేమ నుండి విడబాపేది లేదు. తర్వాత 37, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి ఈ కష్టాల్లో నష్టాలు అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. కష్టం వచ్చిందా, పాదాల మీద పడు. కన్నీరు వచ్చిందా, ఆ పాదాల మీద రాల్చు, దేవుడే చూసుకుంటాడు. ఇంకేమంటున్నాడు 38, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఆ రూఢిగా నమ్ముచున్నాం. ఏదైనా కానీ ప్రభు ప్రేమలో నుంచి మనల్ని తప్పించేది లేదు. ఏదైనా రానే ప్రభు మనల్ని ప్రేమించే విషయంలో వెనకాడేవాడిగా. మనం యేసు ప్రభు మనల్ని అంతగా ప్రేమిస్తుంటే మనము ఎంత ప్రేమిస్తున్నామో అంటే చాలా తక్కువ. ప్రభు మరణమంతా బలమైన ప్రేమ మనం ప్రేమించలేదు. అలాగా మనం ఉండేవారంగా ఉన్నాం. రండి 2 కొరింథీ 12:10. 2 కొరింథీ 12:10, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని నయం అనుకుందా? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అనలేదు. దేవుణ్ణి నిందిస్తుంది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను. నేను నిందలు, ఉపద్రవాలు, బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, వీటన్నిటిలో కూడా నేను సంతోషిస్తాను అనే మాట ఎంతమందికి ఉంది? బాధ రాగానే పోయి చచ్చిపోవటానికి రెడీగా ఉంది. చచ్చిపోతే నరకానికి వెళ్తాం. బాధను మనుషులకు రాక బాధలు మానులకు వస్తాయా? మనుషులే రావాలి. సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, క్షణం క్షణం ధాత్రిలోనా, క్షణం క్షణం త్రిలోనా, క్రీస్తేసేమై సౌఖ్యం కాగా, క్రీస్తేసేని సౌఖ్యం కాగా. కాబట్టి ఈ క్షణం క్షణం వచ్చేటువంటి బాధలన్నిటిలో క్రీస్తు యేసే నీకు సౌఖ్యం. క్రీస్తు యేసులోనే సుఖం. క్రీస్తు యేసులోనే నీకు సుఖం ఉంది. కానీ సుఖాలు దుఃఖాలు ఈ లోకంలో ఉన్నంతకాలం కలిసిపెలిసి వస్తూ ఉంటాయి, కావడి కుండల్లాగా. కాబట్టి ఆ విధముగా ఆయన చెప్పేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి
11:27 ఇక్కడే 11 అలాగాదు 27 11:27 ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. అవి గాక సంఘములను గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడు కానా. ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగుదా. అతిశయపడవలసిందే. అంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడుతున్నా. ఇక్కడ ఏమంటున్నాడు? సంఘములను గూర్చినటువంటి చింత, సంఘాల గురించి చింత. సంఘాలు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకం. నేను కూడా బాధపడి సంఘాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా చక్కబడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. సంఘములను గురించిన చింత ఉంది. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కానా. ఎవడైనా బలహీనుడైతే అక్కడ పరిగెత్తాలి. సేవకులు, పెద్దలు, పరిచారకులు. ఎవడైనా బలహీనుడు రోగం వస్తే ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే అక్కడ పరిగెత్తాలి. బాధ, బలహీనత వస్తుంది మనకి. నేను బలహీనుడినే. ఎవడైనా తొట్టుపడైనా నాకును మంట కలగదా. ఎవడైనా తొందరపడ్డా, పడిపోయాడా, తొట్టుపడ్డా, ఆగిపోయాడా, నాకు మంట కలిగద్ది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో అపోస్తలుడైన పౌలుకే ఎలాగా ఉంటే దేవుడికి ఎలా ఉంటుంది? దేవుడిని గురించి ఎలాగ అనుకుంటాం? కాబట్టి మనము చూడండి 12:7 కూడా చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము శరీరములో ఉంచాను. 3 సార్లు ప్రార్థన చేశాడు. ముళ్ళు ఉందంట ఆయన శరీరములో. ముళ్ళు ఉందంటే ముళ్ళు ఉందని కాదు, ఒక లోపం ఉంది. ఆయన శరీరంలో ఒక లోపం ఉంది. ముళ్ళులాగా ఉంది. అది ముళ్ళు ఉంటే వెంటనే తీసిన దాకా బాధ పోదు, తీసిన తర్వాతే బాధ. కంట్లో నలగబడితే తీసిన దాకా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ముళ్ళు ఉందంటే శరీరంలో ఆ బాధ తీసిన దాకా ఉంటానే ఉంటుంది. ఆ ముళ్ళు తీసిన దాకా ఉంటుంది. అలాగే ముళ్ళు ఉంది. 3 సార్లు ప్రార్థన చేశాను, నీకు నా కృప చాలు అన్నాడు ఆయన. ఉండని ఆ ముళ్ళు, ఆ కష్టం, ఆ రోగం అలా ఉండని, ఆ బాధ ఉండని అన్నాడు. ఆ బాధ వల్ల మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఆ కష్టం వల్ల మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అది ఉండని అన్నాడు. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. అపోస్తలుడైన పౌలు అంతటి వాడికి బాధ ఉంటే ప్రార్థన చేస్తే అది ఎలా ఉండనే. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కృప నీకు చాలు, నీ బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. బహు సంతోషముగా, బలహీనతను బట్టి, నా దౌర్బల్యాన్ని బట్టి, నా దౌర్భాగ్యాన్ని బట్టి, నాకున్న బలహీనతను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడవు అని చెప్పాడు ఆయన నాకు. కాబట్టి ఆ విధంగా బలహీనతలో ఆయన బలాన్ని ఎంతగానో చూపించినటువంటి వాడుగా ఉన్నాడని అక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంట చూడండి. మత్తయి సువార్త 16వ
ఆపేస్తాను తొందరలో. మత్తయి సువార్త 26, 30. అంతట వారు కీర్తన పాడి ఒలీవుల కొండకు వెళ్ళేరి. అప్పుడు యేసు వారిని చూచి అభ్యంతరపడిద్దరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు గొర్రెల కాపరిని కొడితే, గొర్రెలను కాసే కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతాయి అంట? చల్లా చెదరైపోతాయండి. చల్లా చెదరైపోతాయి. కాచేవాడే లేకపోతే ఇంకా వాళ్ళకి కాపుదల ఎక్కడిది? గొర్రెలకి. గొర్రెలు కాసేవాడే లేకపోతే కంచే చేను మెత్తే. ఇందిరాగాంధీని కాపాడేవాళ్ళే చంపితే, ఇందిరాగాంధీని ఎవరు చంపారు? ఎవరైనా వచ్చి ఇందిరాగాంధీ మీద పడి చంపుతారేమని కాపలా కాస్తారు. వాళ్ళే చంపారండి. ఇంకా రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అంటున్నాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లేకు వెళ్ళేదను. అందుకు పేతురు, నీ విషయం అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడు అభ్యంతరపడని ఆయనతో చెప్పు. ప్రభా, ఎంతమంది అన్నా అభ్యంతరపడిని కానీ నేను మాత్రం అభ్యంతరపడిన అన్నాడు. ఎవరో? పేతురు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కొయ్యక మునిపే నీవు నన్ను ఎరుగు నేను ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పేతురు ఏమన్నాడు? పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసిన వచ్చినా నేను ఎరగనని చెప్పనని అదే ప్రకారం శిష్యులందరూ అన్నారు. చావాల్సి వచ్చినా కూడా ప్రభువు మాట అబద్ధమా? పేతురు దృష్టిలో ప్రభువు మాట అబద్ధమని ఏమంటున్నాడు? ఈ రాత్రి కోడికి మునుపు 3 సార్లు అబద్ధం ఆడతారు మీరు అంటే, అబద్ధం ఆడేవారు. ప్రభువు ఆడతారు, మేము ఆడము. ఏం గుర్తొస్తున్నాయి? ఏం గుర్తొస్తుంది ఇప్పుడు? మీరు అబద్ధం ఆడతారు, మేము అబద్ధం ఆడము. ఏది గుర్తొస్తుంది మీకు? మీరు చావనే చస్తారు, మేము సావనే సావము. అది మీరు నిశ్చయముగా చచ్చెదరు, మేము సావనే చావము. మీరు అబద్ధం ఆడతారు, మేము ఆడము అంటే నీదే అబద్ధం అండి. నువ్వే అబద్ధకుడివే. అబద్ధం ఆడతామని చెప్తున్నావు నువ్వే అబద్ధకుడు అన్నారు యేసు ప్రభువునే. నువ్వే అబద్ధకుడు, మేము బాగానే ఉన్నాం, మేము అబద్ధం ఆడము. 3 సార్లు అబద్ధం ఆడు. గుర్తు తెచ్చుకున్నాడు, ఏడ్చాడు. అలాంటి పరిస్థితులకి వెళ్ళినటువంటి వాడిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధముగా పేతురు దుడుకు వలె తొందరపడకూడదు, నయోమి వలె తొందరపడకూడదు, ఏబు వలె స్థిరముగా ఆలోచించి ఇవన్నీ వ్యర్థమే అని ఎలిగి దేవుణ్ణి మహిమపరిచేటువంటి అన్నిట్లో, అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి. ఏది ఏమైనా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, ఉపద్రవమైన, ఏమైనా కానీ, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదన్నా కానీ దేవుణ్ణి మహిమపరచాల్సింది. అది మనం ఇక్కడ నయోమి దగ్గర నేర్చుకుంటున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం.